హాయ్ ఫ్రెండ్స్, మనం సాధారణంగా మన గృహాలలో ప్లాస్టిక్, ఫైబరు, ఐరను, గాజు, పింగాణి వస్తువులు మనం వాడతాం. వాటి కాలం వెళ్ళిపోయిన తర్వాత మనం పక్కన పడేస్తాం. పక్కన పడేయటం వల్ల మనకి వాతావరణ కాలుష్యము, మళ్ళీ నీటి కాలుష్యం జరుగుతుందని వాటిని రీసైక్లింగ్ చేయటం మనం కనుగొన్నాం. వాటి వల్ల మనకి సమాజానికి ఇప్పుడు పెద్దగా ఎఫెక్టు లేదు. ఎందుకంటే వాటిని మనం రీసైక్లింగు ఎలా తయారు చేయాలో మనం కనుగొన్నాం. ఇప్పుడు సమాజానికి వచ్చిన సిక్కు ఏంటంటే, చనిపోయిన మనిషిని ఎలా రీసైక్లింగ్ చేయాలి, అతని ఎముకలని, అతని చర్మాన్ని, అతని వస్తువుల్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, కొత్త వస్తువులు ఎలా తయారు చేయాలన్నదే మన మన యొక్క ముందు యొక్క సవాలు. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత పూడ్చాలంటే ఇప్పటికే శ్మశానాల పేరు మీద ప్రపంచంలో ఎన్నో లక్షల ఎకరాలు మనం కోల్పోవడం జరిగింది. ఇలాగిన చనిపోయిన మనిషిని రీసైక్లింగ్ మనం చేయకపోతే ఇవాళ మనం ఉండే నివాసాలు కానీ, పంటలు పండించే భూములు కానీ రేపు శ్మశానాలుగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి మనుషులు అప్పుడు హిమాలయ పర్వతాల్లో, అడవుల్లో నివసించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి చనిపోయిన మనిషిని మనం ఎలా రీసైక్లింగ్ చేయాలి, అతని చర్మాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అతని ఎముకలతోటి ఏ వస్తువులు మనం తయారు చేయాలి అని మనం ఇప్పుడు కనుగొనవలసిన విషయం ఉంది. చర్మంతో మనం చెప్పులు కుట్టుకోవచ్చు, లేకపోతేనేమో సంగీత వాయిద్యాలని తయారు చేయొచ్చు. ఎముకలతోటి ఆట వస్తువులని, రకరకాల వస్తువుల్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ రకంగా ఆలోచించాల్సిన విషయము మన శాస్త్రవేత్తలది, కొంతమంది వ్యాపార సంస్థలది, మరి డాక్టర్స్ది, మరి సైంటిస్టులది కూడా ఉన్నది. కాబట్టి మనిషిని ఎలా రీసైక్లింగ్ చెయ్యాలి అనే దాని మీద వీళ్ళందరూ దృష్టి పెట్టాలని, రేపు రాబోయే విపత్తుని మనం ఎలా కాపాడుకోవాలనే దాని మీద మీరు దృష్టి పెట్టి ఆలోచిస్తారని నా యొక్క అభిలాష. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.